నమస్తే ముందుగా N3 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఏంటక్క ఏం చేస్తున్నావు? నేనా ఉగాది పచ్చడి చేస్తున్నా. హ్యాపీ ఉగాది అక్క. థ్యాంక్ యూ, నీకు కూడా హ్యాపీ ఉగాది. అక్క ఈ పచ్చడి చేయడం నాకు రాదు, కొంచెం చెప్తావా? ఖచ్చితంగా చెప్తా. ఏంటక్క ఇది ఇలా ఉంది? ఇదా పచ్చడి కోసం ముందుగా నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇది ఎట్లా తయారు చేయాలో కూడా నీకు చెప్తాను అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలక్క? ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, అలాగే చింతపండు, దాంతోపాటుగా పచ్చిమిర్చి అండ్ అసలైన ఐటమ్ మన మామిడికాయ తరిగి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది వేపపూత, దాంతోపాటు సాల్ట్. ఈ 6 ఐటమ్స్తో మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ఫస్ట్ దీనికి సంబంధించి నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. బెల్లం అలాగే చింతపండు 2 నానబెట్టుకొని మనం ఇలా కొంచెం చిక్కగా, మరి పలుచగా కాకుండా ఇలా మనం వాటర్ని తీసుకోవాలి. తర్వాత దీంట్లో ఫస్ట్ మనం మామిడికాయ తరిగి వేస్తాం. ఇది ఇంతే వేసుకోవాలని ఏమైనా ఉంటుందా? అది ఇంగ్రీడియంట్ బట్టి, క్వాంటిటీ ఎంత తీసుకుంటే దాన్ని బట్టి అనమాట. మనకి కొంచెం ఈ ఉగాది పచ్చడి చిక్కదనం రావడం కోసము మామిడికాయని కొద్దిగా తురిమి కానీ వేసుకుంటే మనకు కొంచెం చిక్కగా వస్తుంది. సో ఇప్పుడు నేను తీసుకున్నది మొత్తం వేసేస్తాను, సరిపోతుంది. దాంతోపాటు పచ్చిమిర్చి కొద్దిగా సరిపోతుంది. మనం స్పైసీ అంటే ఎక్కువ మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కదా, సో దానికోసం కొద్దిగా 1/2 స్పూన్ అనుకో. దాంతోపాటు ఈ వేప పూతుంది కదా, ఆ ఫ్లవర్స్ మాత్రమే వేసుకోవాలి. ఓకే. అది కూడా ఎక్కువ వేసుకుంటే మనకి చేదు అయిపోతుంది, కొద్దిగా వేసుకుంటే మనకి చేదు తక్కువ ఉంటుంది. బెల్లం ఆల్రెడీ కలిపేసావా? బెల్లం చింతపండు వేసి కలిపి పెట్టేసాను. దాని తర్వాత లాస్ట్గా మనం సాల్ట్ కొద్దిగా సరిపోతుంది, చిటికెడు వేసేసి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. చూసావా కలర్ఫుల్గా ఉందా? ఉగాది పచ్చడి ఇంత ఈజీనా అక్క? అంతే, షడ్రుచులు అన్నారు కదా, 6 రకాల ఐటమ్స్తో ఉగాది పచ్చడి రెడీ చేసేస్తున్నాం. ఇంతే, ఇంత ఈజీగా మనం ఉగాది పచ్చడిని ఎవరైనా తయారు చేయవచ్చు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు, నీకు పెడతా. హ్యాపీ ఉగాది. ఎలా ఉంది? సూపర్. నిజంగానా? నిజంగా చాలా బాగా చేసావు అక్క. థ్యాంక్ యూ. ఇదండి ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకొని మీ ఇంటిల్లి పాది కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి N3 ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు.